ఈ అమ్మాయిని అక్కడ చూసినావా? ఈ అమ్మాయా? అవును, రోజు ఇక్కడే ఫోన్ చేసుకుంటుంది. ఇప్పుడు కూడా వచ్చినట్టుంది. అదిగో పోతుంది. రండ్రా. చిచి, రూమ్ కొస్తే చాలు అడ్డమైన వాళ్ళే చూడాల్సి వస్తుంది. అసలు మనశ్శాంతి కరువైపోయింది. సేమ్ థింగ్. ముందు బానే ఉండేది, నువ్వు పక్కన చేరాకే. ఏయ్, ఏంటి వాగుతున్నావు? నీ పక్కలో చేరేనా? దానికి అర్థం నీ పక్కలో చేరాలనేగా. నాకు అలాంటి కోరికలున్నా నేను చూస్తే ఏ ఫీలింగ్ రాదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అయ్యి బాబోయ్, అది నేను అనాల్సిన డైలాగ్. హాలీవుడ్ డైరెక్టర్ లా అంతొద్దు. ఓ మంగమ్మ, ఎక్కడన్నా డైరెక్టరేనే. ఈ ఇంట్లో నువ్వుండాలో నేనుండాలో ఈ రోజే తేలిపోవాలి. తేల్చుకుందాం. నిన్ను ఎవడు? ఆఫ్రికా అంబోతులా ఉన్నాడు. ఎన్ని రోజులు తప్పించుకుంటావే? ఎవరు? పారిపోయి వచ్చి ఈ నేతల నుంచే తప్పించుకుంటావా? అడ్డొస్తే నరుకుతా. ఇది నా పెళ్ళం. ఈ భేతాలతో పెట్టుకుంటే పోతాలని చూపిస్తా. ఈ రెండు అమ్మితే 15-20 రూపాయలు రాకుండా ఉంటాయా? ఎక్కడికి వెళ్ళారు మీరు? ఏంటి అలా ఉన్నారంటే? ఎవరో రౌడీ వేదలు వచ్చి మంగని బలవంతంగా లాక్కెళ్లారు. ఎప్పుడు? ఇప్పుడే. మీరంతా ఏం చేస్తున్నారు? వాటి మనిషిని కాపాడాలనే బుద్ధి లేదా మీకు? లాక్కెళ్తూ వాడు మంగ తన పెళ్ళమని చెప్పాడు. మంగ తన పెళ్ళం అన్నాడా? మంగ తనకు పెళ్ళైనట్టు ఏనాడు మనకి చెప్పలేదే. అయినా పెళ్ళం అయితే మాత్రం అంత దౌర్జన్యంగా లాక్కెళ్ళవలసిన పని వచ్చింది. రఘు, నువ్వేం చేస్తున్నావు? మంగ నీతోనే కలిసి ఉంది కదా. వాడు దౌర్జన్యంగా తీసుకెళ్తుంటా అడ్డుకోవాలనిపించలేదా నీకు? కనీసం వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని అనిపించలేదా? ముందు నువ్వు వెళ్ళి మంగని కాపాడు. వెళ్ళయ్యా. ఎవర్రా నువ్వు? లోపలుంది ఎవరో తెలుసా? బేతాళ, ముక్కలైపోతావు, తప్పుకోవే. నిన్ను మంగా, నీకేం కాలేదు కదా? మంగా, నీకేం కాలేదు కదా? అసలు ఎవరు వాళ్ళు? ఆ వివరాలన్నీ తర్వాత అడుగుతూ లోపల తీసుకెళ్ళండి. శభాష్ రఘు, నువ్వయ్యా హీరో అంటే అమ్మాయిని భలే తీసుకొచ్చావు. అవును, ఇంతకే మంగవాడి పెళ్ళమని చెప్పాడంటే ఎవడు వాడు? ఏమో అంకుల్, తను చెప్పలేదు, నేను అడగలేదు. అవును, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు అంకుల్. ఓకే, నేను కనుక్కుంటాను. మంగా, 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 మంగా. అరే, ఒళ్ళు కాలిపోతుంది. ఏం లేదు రఘు, చిన్న షాక్. నేను మందు రాసిస్తాను,
ప్రతి 4 గంటలకు ఒకసారి. అలాగే సార్. ఓకే ఓకే సార్. సార్ తనకేం కాదు కదా? ఏదైనా అవసరం అనుకుంటే నాకు ఫోన్ చేయి, నేను వస్తాను. ఓకే సరే సార్. ఈ టాబ్లెట్ వేసుకో. ఈ పాత బ్రెడ్ తిను. ఇప్పుడు మంగా మంగా హాయ్, ఇప్పుడు ఎలా ఉంది? నీ సర్వీస్ కి భయపడి పారిపోయిందిగా. నా కోసం రాత్రంతా మేల్కొనున్నావు. థ్యాంక్స్. నువ్వు ఇంత మంచివాడు అనుకోలేదు. థ్యాంక్స్. ఇప్పుడైనా సర్టిఫికేట్ ఇచ్చినందుకు. కలిసినప్పటి నుంచి కొట్లాడుతూనే ఉన్నాం. ఫస్ట్ టైం ఇలా మాట్లాడుకుంటున్నాం కదా. కొట్లాడితే కోపం పెరుగుతుంది, అది అలవాటైతే స్నేహం పెరుగుతుంది. అదే కదా ఈ జనరేషన్. నువ్వేమీ అనుకోనంటే నువ్వు మాట్లాడగనా? ముందు విభూతి తీసుకో. నేను వచ్చింది ఎవరు? నేను ఎందుకు తీసుకెళ్లారు? మాదొక అందమైన పల్లెటూరు. ఎల్లమ్మ తల్లి, ఈ సంవత్సరం కూడా నాకే ఫస్ట్ క్లాస్ వచ్చేలా చూడు తల్లి. తల్లి, ఈసారి పరీక్షల్లో కూడా మంగ పక్కనే పడేట్టు చూడు తల్లి. ఏంటే ముత్యాల గొలుసు వేసుకుని పెళ్లి కూతుర్లో తయారయ్యావు? సంబంధం ఏమైనా వచ్చిందా? పెళ్ళా పాడా? రోడ్డు మీద ఎవడో 25 రూపాయలకి అమ్మితే కొనుక్కో చేసుకున్నా. అయినా మా విశేషాలు ఏమున్నాయిలే, అందరికన్నా అందగట్టివి, పైగా ఎక్కువ చదువుకున్నావు. ఏమే, నీ ఫోటోలు సినిమాలకు పంపించచ్చుగా. పంపించవే, మంచి హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకుంటారు. అవును పంపించవే. అబ్బబ్బబ్బా ఆపండి, ఎప్పుడు చూసినా సినిమా గోలే. రండి ఇంటికి వెళ్దాం, చదువుకోవాలి. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏంటన్నా? అన్న వస్తానే. ఓకే. తెల్ల చొక్కా దొడుకుని ఎక్కడికి రా? టౌన్ కి. నీకెందుకురా తెల్ల చొక్కా? రాజకీయాల్లో చేరుతున్నావా? అన్నా, నువ్వు ఊళ్ళో లేకపోయేసరికి కొడుకులు అస్సలు ఖాతరు చేయట్లేదన్నా. నువ్వు వచ్చావుగా. చూద్దాం చూద్దాం. ఎవర్రా పువ్వు కొత్తగా పూసినట్టుంది? మన ఈరిగాడి కూతురన్నా. పిల్లబలే మస్తుగుందిరా. ఏం చేయాలో చెప్పన్నా? పుస్తక కట్టేస్తే పోలే. ఏం పిల్ల, పెళ్లి చేసుకుందామా? ఉత్తుత్తి పెళ్లి కాదులే, నిజంగానే పెళ్ళమ్మా. పొద్దున రాత్రి ఒకటే చదువేనా? కాసంత పండుకోరాదే బిడ్డ. పంతులు తీసుకురండి రా. ఈరిగా అయ్యా, రేపు దగ్ధయోగం, పైగా రాక్షసగణ సహిత ఉదయం 8:30 శుభముహూర్తంలో శ్రీ బేతాళ గారు తమ కుమార్తె మంగను వివాహం చేసుకోవాలని అందిస్తున్న నిశ్చయ తాంబూలం. అమ్మా ఇచ్చుకోండి.
అంటే రేపు పొద్దున్నే పెళ్లి. అర్థం చేసుకుంటే అంతా బాగుంటుంది. తేడాలు వచ్చాయో తెగిపోతాయి. ఆ పరిస్థితుల్లో నాకేం చేయాలో పాలుపోలేదు. ఆ గండం నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనే ఉద్దేశంతో మా బంధువులింటికి బయలుదేరాను. నువ్వంటే ఊళ్ళో వాళ్ళందరికి ఆడాలన్నా. ఆ ఇరిగాడైతే సచిన్ సేవలా నిలబడ్డాడన్నా. మా జోడి ఎలా ఉందిరా? ఉచ్చేస్తానా ఉచ్చబోస చెప్తా హలో ఎక్స్క్యూజ్ మీ లేడీస్. అన్నా ఉదయం లేచిపోతుంది. ఎక్కడ్రా? నన్ను పట్టుకోండిరా. నా దురదృష్టం కొద్దీ పల్లి వాళ్ళు వెంబడించారు. వాళ్ళ నుంచి తప్పించుకోవాలని చాలా దూరం పరిగెత్తి అలసిపోయి పడిపోయాను. వాళ్ళొచ్చే అలికిడికి లేచి రోడ్డు మీదకి వచ్చేసరికి అప్పుడే హైదరాబాద్ వెళ్లే బస్సు వచ్చింది. వేరే దారి లేక ఆ బస్సు ఎక్కొచ్చేశాను. వాడిని ఎదిరించే శక్తి నా తల్లిదండ్రులకు లేదు. అందుకే పారిపోయి వచ్చేశాను. నువ్వేం భయపడకు, వాడికి జన్మలో నీ జోలికి రాడు. ఎంతో హెల్ప్ చేశాడు. మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ఇంకా అనుమానిస్తే బాగుండదేమో. మధ్యలో ఈ బోర్డు ఎందుకు తీసేద్దాం. ఏంటి దాన్ని తీసేస్తున్నావు? దీని అవసరం మన ఇద్దరి మధ్య లేదనిపిస్తుంది. నువ్వేగా కావాలని పెట్టించావు. అప్పుడంటే నీ మీద డౌట్ వచ్చింది. అందుకే గోడలా ఉంటుంది కదా అని పెట్టించాను. ఇప్పుడు తీసేయాలనిపిస్తుంది ఎందుకో. క్షణక్షణములు జవరాండ్ర చిత్తములన్నారు. ఇందుకేనేమో అంటే ఆడవాళ్ళ మనసులు క్షణానికి ఒకసారి మారుతూ ఉంటాయని. అది రాసిన ఆయనకి ఎదురు తప్పులు తగిలింటాయి. అందుకే అలా రాశారు. నీతో పెట్టుకుంటే గెలవలేం గాని సరే కానీ. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు చాలా అందగత్తవే. ఛా, నీకు ఇంతకాలానికి తెలిసొచ్చిందా? కొన్ని వాస్తవాలు తెలియాలంటే టైం పడుతుందమ్మా. అంటే టైం వచ్చిందా? జస్ట్ ఇప్పుడే. అయితే కంగ్రాట్స్. హలో బాబాయ్, చెప్పు మరుగు. మంగ ఫోటోలు ఇచ్చిన ఏమైంది? డైరెక్ట్ గారు చూపించానమ్మా. ఏమన్నారు? ఆలోచించి చూస్తా అన్నారు. ఏం చూస్తారో ఏంటో. సర్లే బాబాయ్, ఎలాగైనా మంగ తన కాళ్ళ మీద తన్ని పెట్టి. మంగ ఏం చేస్తున్నావు? పెయింటింగ్ వేస్తున్నా, సావిత్రి గారిది. ఇది చూపించు. నువ్వు పెయింటింగ్ బాగా వేస్తావే. మా స్కూల్లో నాకు పెయింటింగ్ పోటీలో ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ నాదే. టీచర్స్ కూడా చాలా లైక్ చేసేవాళ్ళు. పెయింటింగ్ చేయడమే కాదు, నువ్వు సిన్సియర్ గా ట్రై చేస్తే మంచి హీరోయిన్ అవుతావు. నీ మీద కొన్ని సీన్స్ వీడియో షూట్ చేస్తే అప్పుడు డెఫినెట్ గా ఎవరో ఒకరు తీసుకుంటారు. నా టాలెంట్ తో నేను హీరోయిన్ చేస్తా. నీ అదృష్టం బాగుంటే సావిత్రి, శ్రీదేవి, సౌందర్యలా పెద్ద హీరోయిన్ అవుతావు. సరే, మీ ఇష్టం రఘు. రాత్రికి త్వరగా పడుకో, పొద్దున డెమో ప్లాన్ చేస్తా. సావిత్రి, శ్రీదేవి, సౌందర్యలా పెద్ద హీరోయిన్ అవుతావు. పిల్ల తెగనొచ్చేసిందో, లొల్లి లొల్లి నన్ను పెట్టేసిందో, చూపులతోనే నన్ను చంపేస్తుందో, నవ్వులతోనే నన్ను ముంచేసిందో, రసగుల్లా నాకిచ్చేసిందో, గుండె గుల్లా నన్ను చేసేసిందో. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా చేసావు. కాస్ట్యూమ్
రఘు, థ్యాంక్ యూ. నేను డెమోలోనే చాలా బాగున్నాను కదా. మరేమనుకుంటున్నావు? దట్ ఈస్ డైరెక్టర్. ఇప్పుడు ట్రై చేద్దాం, ఛాన్సెస్ డెఫినెట్ గా వస్తాయి మనకి. మంగా, నీ పేరు మారుదాం అనుకుంటున్నాను. వెండి తెరన్నా వెన్నెలన్నా అందరికీ ఇష్టం. అందుకే ఇప్పటి నుంచి నీ పేరు వెన్నెల. అలాగే రఘు. గుమ్మంలో గుమ్మటంగా నిలబడి భయపడాల్సిన పనే లేదు. ఒంటి మీద ఒక్క వెంట్రుకు కూడా లేదు. ఎతికి నీ పని చెప్తా. ఈ తండ నన్నేం ఆగు. ఏంటా దూకుడు? ఇదేమన్నా నీ అయ్యగారు జాగీర్ అనుకుంటున్నావా? ఆహా, ఏంటి బాబు పోదులు? నువ్వు పెద్ద చిరంజీవి హీరో గారు కాదు ఏంటి? చేతులకు పైకి చూసుకో, లాక్కో. అమ్మా, ఈ వేళండి మీరు ఏ బొచ్చు లేకుండా వచ్చారు. మీరు నాకు భలే నచ్చారు. చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి. దీపావళి సరే గాని ఇల్లంతా ఏంటి ఇంత చీకటిగా ఉంచావు? ఇప్పుడు వరకు చీకట్లోనేగా ఉన్నాను. ఆహా. ఇప్పుడైనా వెలుగులోకి వద్దామని. చాలా గొప్ప పని చేసావు. ఒరేయ్! ఆరా నీ పని చెప్తాను. అమ్మా! నాన్న! అన్నయ్య! తమ్ముడు! వదిన! అందరూ వచ్చేయండి అక్క! ఏమైందో చెప్పకుండా ఎందుకే ఏడుపు? చీ 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 చీ. నీ ఫ్యామిలీ మొత్తం నన్ను యమహోటల్లో తగులుకున్నా. ఏంటమ్మా, ఏం చేశాడే మళ్ళీ? నాన్న, మొన్నేమో కురదాంతో తిరిగి వస్తే నల్ల ట్రిక్ కనిపించింది. నిన్నేమో ముసలిదాంతో తిరిగి వస్తే తెల్ల ట్రిక్ కనిపించింది. ఈ వేళ బోర్దాంతో తిరిగి వచ్చాడు, బొచ్చు కనిపించింది. అసలు మమ్మల్ని చూసి నువ్వేమనుకుంటున్నావురా? అమ్మా! అయ్యా, చెల్లి తీసుకుని రండిరా. ఒళ్ళంతా కొళ్ళబొడి చేశారు కదరా. నమస్తే భయ్య, నేను అసిస్టెంట్ డైరెక్టర్ రఘుని మాట్లాడుతున్నాను. బాగున్నావా? నువ్వు నాగార్జున సినిమా చేస్తున్నావు కదా? కంగ్రాట్స్. నాకు తెలిసిన మంచి ఆర్టిస్ట్ ఒక అమ్మాయి ఉంది, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ భయ్య. మంచి వేషం ఏదైనా ఉంటే చెప్పు, నా క్లోజ్ ఫ్రెండ్. ఓకే భయ్య, థ్యాంక్ యూ. ఏంటి నాకోసమేనా? నాగార్జున సినిమాలో గ్యారంటీగా ఓకే అయినట్టే. నాకు తెలిసిన ఒక పెద్ద డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా అడిగి చూస్తాను. నమస్తే సార్, నేను అసిస్టెంట్ డైరెక్టర్ రఘుని. సార్ ఏం లేదు, వెన్నెల అని నా ఫ్రెండ్, మంచి ఆర్టిస్ట్ సార్, సింగిల్ టేక్ ఆర్టిస్ట్. మీ సినిమాలో ఏదైనా రోల్ ఉంటే. అసలు నువ్వు ఇండస్ట్రీకి ఏమవుదామని వచ్చావు, ఎందుకు వచ్చావు? డైరెక్టర్ రఘుని వచ్చాను సార్. ప్రజెంట్ నీ పోస్ట్ ఏంట్రా? అసిస్టెంట్ డైరెక్టర్. ఇప్పుడు ఏమైనా సినిమా చేస్తున్నావురా? ప్రస్తుతం ఖాళీ, త్వరలో. ముందు ఏదైనా సినిమాకి పని అడుక్కో. ఏదో ఒక అమ్మాయి దొరికింది కదా అని చెప్పి నాకే ఫోన్ చేసి అడుగుతావురా నువ్వు? ఎంత ధైర్యంరా నీకు? సార్ ఒకసారి చూడండి. ఫోన్ పెట్టే వస్తావు. రఘు, ఇంకెవరికి చేయకు ప్లీజ్. ఈ డైరెక్టర్ ఏమీ లేకపోయి ఉండింటే ఈ పాటికి పెళ్ళం చేతి వంట తినేవాడు. ఇలా చేతులు కాల్చుకునేవాడు కాదు. ఏం చేస్తాం? నువ్వా? ఏమైంది? మీరు వంట చేయటానికి వీల్లేదు. నేను బ్రతకాలం లేదా? బతకాలనే చెప్తున్నా. మనిద్దరికి కలిపి నేనే వంట చేసేసా. చేయి కడుక్కుందు గాని రా. రా రా. నీ కోపం వచ్చినా సంతోషం వచ్చినా తట్టుకోవడం కష్టమే. గాంధీ గారిలా నా పనులని నేను చేసుకోవడం అలవాటైంది. నీకెందుకు శ్రమ? నా కోసం ఎంతో చేసావు, నీకోసం ఏమాత్రం చేయలేనా? కూర్చో. సో ఫస్ట్ టైం నీ చేతి వంట తినబోతున్నాను అనమాట. థ్యాంక్స్. కొబ్బరి చట్నీ, పప్పు, ములక్కాయ కూర, బీరకాయ ఫ్రై. పులిహోర అంటే నాకు చాలా ఇష్టం. అందుకే చేశాను.
నీకెలా తెలుసు? నీ ఫ్రెండ్ తెస్తే ఒక్కడివే లాగించావుగా. ఓ ఎప్పో మెమరీ పవర్ ఎక్కువ నీకు. థ్యాంక్స్. తినండి. తిను. ఆహా, అద్భుతం, అమోఘం. ఎంతైనా ఆడవాళ్ళ చేతి వంటే వేరు. మరి నలభీమ పాకం అంటారు కదా. మగవాళ్ళ చేతి వంటలో శుచి రుచి అన్నీ ఉంటాయి గాని ఒకటే ఉండదు. ఏంటి? కారమా? మమకారం. ఆడవాళ్ళు వంటని ప్రేమతో చేస్తారు, అందుకే వాటికి ఆ రుచి. చూసావా, మీ ఫ్యాన్స్ ఎవరో తలుచుకుంటున్నారు. ఓటదాగు. ఏంటి నవ్వుతున్నావు? మన కొట్లాటలు గుర్తొచ్చి. పాపం, నువ్వు బండి కొందామనుకున్న డబ్బులు నా డెమో కోసం ఖర్చు చేసావు కదా. థ్యాంక్ యూ. నేను హీరోయిన్ అయితే కారే గిఫ్ట్ గా ఇస్తాను. ఇష్టమైన వాళ్ళ కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. థ్యాంక్స్. ఎందుకు? ఇష్టమైన వాళ్ళు అన్నావు కదా. సరే కానీ అమ్మా నాన్న వాళ్ళు బాగున్నారా? ఇంటికి ఫోన్ చేశాను. సినిమాలో నటిస్తున్నానంటే ఊరంతా అదేలా మాట్లాడుకుంటున్నారట. అందుకే. పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు వంగ. నవ్వి నాపచాన్ని పండుకుంటా పోదు. నువ్వు నటనలో తప్పకుండా రాణిస్తావు, నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. వెళ్ళి సరితి గారికి ఫోన్ చేద్దాం. హలో సరితి గారు, మంగమే చేసిన డెమో సిడి మీకు తెలిసిన ప్రొడ్యూసర్ సంజయ్ గారికి ఇస్తారా? ఓ, సీడీ వచ్చేసిందా? అయితే రేపే వెళ్ళిస్తాను. ఈ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాను. చాచా, అలాంటిదే లేదు. ఓ, థ్యాంక్ యూ. హలో, బాబు రఘు, నమస్తే సార్. నువ్వు ఇచ్చిన డెమో సిటీ చూశాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అమ్మాయిని పంపిస్తే డైరెక్టర్ గారు చూసి హీరోయిన్ గా సెలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. నేను కూడా ఒక మాట చెప్తాను. ఓకే, తప్పకుండా పంపిస్తాను సార్. అలాగే నువ్వు కూడా ఒకసారి కలిస్తే సినిమాకి వర్క్ చేద్దు కానీ. ఓకే, తప్పకుండా కలుస్తాను సార్. అంతా మా డైరెక్టర్ గారు చూసుకుంటారు, కొంచెం టచ్ లో ఉండు. నమస్కారం సార్. ఆ, నమస్తే. అలాగే. మీ డెమో చూసామమ్మా, చాలా బాగుంది, అందుకే పిలిపించాం. థ్యాంక్ యూ మీరు సార్. మా డైరెక్టర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. నీ మీద డెమో చేసింది ఎవరు? రఘు అని నా ఫ్రెండ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నాడు. చాలా బాగా చేశాడమ్మా. ఇంతకు ముందు సినిమాలో ఏమైనా చేసావమ్మా? లేదు సార్. నేను ఒక సీన్ చెప్తాను, నువ్వు దాన్ని యాక్ట్ చేసి చూపించగలవా? చేస్తాను సార్. ఒక ఊర్లో పెద్ద రౌడీ ఉన్నాడు. వాడంటే ఊరంతా హడల్. అదే ఊర్లో ఉన్న నువ్వంటే వాడికిష్టం. వెంటనే మీ ఇంటికొచ్చి నిన్ను రేపే పెళ్లి చేసుకుంటానని మీ నాన్నకి వార్నింగ్ ఇచ్చేది. అది సీన్. ఆ పెళ్ళంటే నీకు ఇష్టం లేదు. ఇప్పుడు చెప్పు, ఎలా చేస్తావు? సరే సార్. నాన్న, నీకొకే కూతుర్నని నీ శక్తికి మించి పోషించి చదివిస్తున్నావు. కానీ ఆ రాక్షసుడికిచ్చి పెళ్లి చేస్తావా? ఆ రాక్షసుడితో పిల్లనే మాటే భయంకరంగా ఉంది. వాడికిచ్చి చేసే కంటే ఇంత విషయం ఇచ్చి చెప్పేయండి నాన్న. వండర్ఫుల్, వండర్ఫుల్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. బాగుందమ్మా, బాగుంది. బాగా చేసావమ్మా, వెరీ గుడ్, వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్. నా కళ్ళ చెమర్చెట్టు చేసావు. రేపు నీకు థియేటర్లో క్లాప్సే క్లాప్స్. నీకు మంచి భవిష్యత్తు ఉందమ్మా. మా సినిమాలో నీకు తప్పకుండా అవకాశం ఇస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా చేసావమ్మా. థ్యాంక్ యూ సార్. ఈ అమ్మాయి మన సినిమాలో హీరోయిన్ గా 100% ఓకే. ఓకే సార్. మన సినిమాలో నువ్వే హీరోయిన్ గా చేస్తున్నావమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అడ్వాన్స్ గా ఈ లక్షన్స్. థ్యాంక్స్ సార్. ఆల్ ద బెస్ట్. వెళ్ళొస్తాను సార్. ఓకే. నమస్తే. ఏంటి స్పీడు? నెమ్మది. కంగ్రాచులేషన్స్ హీరోయిన్ గారు. అరే స్వీట్ తినండి. నువ్వు చేసిన మేలు నేను ఈ జన్మలో మర్చిపోలేను. ఏంటిదంతా? తొందరగా తయారు, బయట పార్టీ ఉంది కదా. అందరికి స్వీట్స్ ఇచ్చేస్తా. సరే రఘు, ఇంతకు మించిన సంతోషమే రాదురా. ఇప్పుడు నీ ప్రేమ గురించి చెప్పి ఎత్తుకొని తిప్పింది, స్వీట్ పెట్టింది, నీతో కలిసి డాన్స్ చేసింది. అబ్బో, కొంప ముంచేటట్టున్నావే. అభిమానం వేరు, ప్రేమ వేరా నాన్న. ఏదో ఆ అమ్మాయి అదృష్టం బాగుండి హీరోయిన్ అయింది. నేనే చేసినట్టు అంతొద్దులే. అసలు నీ గురించి వెన్నెల ఏమనుకుంటుందో ఏమో.
ఇప్పుడు నువ్వు ఈ విషయం చెప్పి హ్యాపీ మూడ్ ని ట్రాజడీ చేసేట్టున్నావే, అంతేనటవా? మాటికి అంతే. రఘు రఘు ఏంటి మంగా? ఓహో, నిన్ను వెన్నెలని పిలవాలి కదా. నువ్వెలా పిలిచినా పర్వాలేదు కానీ ఏంటి నిద్ర రావట్లేదా? అస్సలు రావట్లేదు. నువ్వెంత చెప్పినా ఒకటే టెన్షన్ గా ఉంది. హీరోయిన్ గా మొదటిసారి కదా, యాక్టింగ్ ఎలా చేస్తానో ఏమో అని భయంగా ఉంది. పైగా లక్ష్మీదేవి గెటప్, డబుల్ యాక్షన్. అందుకని చూడు వెన్నెల, మొదటి అడుగులో భయం ఉంటుంది, చివరి అడుగులో లక్ష్యం ఉంటుంది. భయపడితే అడుగు ఆగిపోతుంది, లక్ష్యం దూరం అవుతుంది. అంతెందుకు, ఈ రోజు టాప్ లో ఉన్న వాళ్ళంతా స్టార్లు అయ్యింది ఆ మొదటి అడుగుతోనే. అయినా నేను సెట్ లోనే ఉంటాను కదా, ఆలోచిస్తూ టెన్షన్ పడకుండా హాయిగా పడుకో. ఓకే, గుడ్ నైట్. मैं हूं ना. ఓం శ్రీ మహాలక్ష్మిన్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. ఓం శ్రీం హ్రీం ఓం శ్రీ మహాలక్ష్మిన్యై నమః. ఓం శ్రీలక్ష్మిన్యై నమః. ఓం శ్రీలక్ష్మిన్యై నమః. ఓం శ్రీలక్ష్మిన్యై నమః. కుమారా, కులవర్ధన. అమ్మా తల్లి, ధన్యుడను మాత, ధన్యుడను. పరమ పవిత్రమైన నీ దివ్యమంగళ దర్శన భాగ్యం నాకు లభించినది. నేనెంతటి సుకృతాత్ముడను. కోటి జన్మల ఘోర తపస్సు చేసినా లభించని నీ సాక్షాత్కారం నాకు సులభ సాధ్యమైంది. ధన్యుడను మాత, ధన్యుడను. ఆర్తితో అమ్మా అని పిలిస్తే కనిపించక నిలువజాలగల నా కుమారా. కుమారా, ఈ అక్షయపాత్ర మండపము స్వీకరించు. నీవు ఏ సంపద కోరితే ఆ సంపద లభిస్తుంది. నీవు ఎచ్చోట కనినా అచ్చోట చేరుస్తుంది. జగజ్జన శ్రేయస్సుకై సద్వినియోగము గావించు. ధర్మ సామ్రాజ్య స్థాపకుండవై వర్ధిల్లు కుమారా. మాత, ఇంతటి చల్లని తల్లివే, కరుణామూర్తివే, మరి నీ దయాభిక్షకై అర్థించే దాసులను కనికరించవెందుకు తల్లి? కొందరికి అగుపించి అంతలోనే అదృశ్యమవుతావే, మరికొందరికి అనుకోని విధంగా సాక్షాత్కరిస్తావే. ఏమిటి తల్లి నీ చిద్విలాసము? కర్మబంధము అనుర్లంఘనీయము. ఈ చరాచర జగత్తు కర్మాధీనము. వారి వారి పూర్వజన్మ కర్మఫలమెట్టిదో ఆ విధముగా వారి వారి ఇండ్లకు వచ్చిపోతుంటాను. తరుణం వచ్చిన తక్షణం తలుపు తట్టి నేనే పిలుస్తాను కుమారా. పుణ్యఫలము అంతరించిన నాడు పోవద్దనగ మనచిన నిలువజాలనయ్యా. చిరంజీవి అఖండ యశస్సుతో సార్వభౌముడవై వర్ధిల్లు కుమారా. ధన్యుడను మాత, ధన్యుడను. కుమారా, ప్రణామములు మాత. నా పలుకు లాలకింపు. శుక్రవారపు పొద్దు సిరిని విడవద్దు, దివ్యదవద్దు, బొమ్మనిట్టొద్దు. తోబుట్టువుల మనసు కష్టపెట్టొద్దు. తొలి సంధ్యమై సంధ్య ఎదురపోవద్దు. మా తల్లి వరలక్ష్మి నిన్ను వీడదపుడు. మా తల్లి వరలక్ష్మి నిన్ను వీడదపుడు. ఇల్లాలు కంట తడి పెట్టని ఎంత కళ్ళలాడని ఇంత గోమాత వింత. ముంగిళ్ళ ముగ్గుల పసుపు గడపూరు. పాలల్లో పూలల్లో పాలల్లో ధాన్య రాసుల్లో మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు. మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు. కట్. లొకేషన్ చేంజ్. ఓకే సార్. ఎన్టీఆర్ గారా? ఆయన మహానుభావులండి. సతీ రెడీయా? ఆయనతో పోలికేంటండి? వెన్నెల, ఈ సీన్ మొదటి నుంచి ఒకసారి చూసుకుంటే ఓకే. మొత్తం నీకు క్లారిటీ వస్తుంది. ఓకే, రఘు రఘు ఇంకొకసారి చెప్పా ప్లీజ్. ఏం భయం లేదు, నువ్వు బాగా చేస్తావు, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అబ్బా వెన్నెల, టెన్షన్ పడద్దు. ఎవడైనా నువ్వు? అసిస్టెంట్ డైరెక్టర్ ని. నువ్వే డైరెక్టర్ లా ఫీల్ అయిపోతున్నావేంటి? కొంచెం ఆలోచిస్తే చాలు డైరెక్టర్లు అయిపోతారు. మేడం విలో. సార్ పర్వాలేదు సార్. మేడం, షార్ట్ రెడీ. ఆ డిపార్ట్మెంట్. హలో, లొకేషన్ వరంగల్ కి షిఫ్ట్ అయిందండి. ఏంటి రఘు, ఎక్కడికి వెళ్ళావు? నీకోసం 1 hour నుంచి వెయిట్ చేస్తున్నా. నీకేంటమ్మా, నువ్వు హీరోయిన్వి, నేను టెక్నీషియన్ ని. కనపడిన కష్టాలు చాలా ఉంటాయి. ఫీల్ అయినట్టున్నాడు. అబ్బా, ఇప్పటిదాకా నీలాంబరి ఆంటీ వాళ్ళ జాతర, అసలే హెడేక్. కొంచెం అర్థమయ్యేలా చెప్పు.
రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ కదా, ఇప్పటివరకు ఆ పనిలోనే ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఫ్రీయే కదా? రేపు మార్నింగ్ 5 వరకు ఫుల్ ఫ్రీ. అయితే తొందరగా ఫ్రెష్ అవ్వు. ఎందుకు? ఇద్దరం కలిసి సినిమాకి వెళ్తున్నాం. వచ్చేటప్పుడు హోటల్లో డిన్నర్ చేసేసి వస్తున్నాం. అయ్యి బాబాయ్, అన్ని సీన్లా? అయితే 5 నిమిషాల్లో రెడీ. నేను రెడీ. రెడీ. 1 సెకండ్. హలో హలో, సార్, మీరా? గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నాను సార్. బిజీగా ఉన్నారా? లేదు, ఖాళీగానే ఉన్నాను. అయితే రెస్టారెంట్ రావచ్చు, కార్ పంపిస్తాం. బాయ్. ఓకే సార్. సారీ రఘు, నా కోసం ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో రెస్టారెంట్ లో వెయిట్ చేస్తున్నారు. నేను వెళ్తాను. పర్వాలేదు, నువ్వు వెళ్ళు. సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ వెన్నెలా, కూర్చో. ఇప్పుడే మన హీరో గారు బయటకు వెళ్ళారమ్మా, ఏదో ఫోన్ వచ్చిందని. చెప్పు వెన్నెలా, ఎలా ఉంది మన ప్రొడక్షన్? ఓకేనా? కొత్త కదా సార్, ఇప్పుడిప్పుడే అన్నిటికీ అలవాటు పడుతున్నాను. కృష్ణనగర్ లో ఉంటున్నామని మా మేనేజర్ చెప్పాడమ్మా. జూబ్లీ హిల్స్ లో మన గెస్ట్ హౌస్ ఉంది, అక్కడికి షిఫ్ట్ అయిపో. ఇప్పుడు నేను అక్కడ కంఫర్టబుల్ గానే ఉన్నాను సార్. కుదరదమ్మా, ప్రెస్ ఉంది, మీడియా ఉంది, నా బ్యానర్ పరువు పోతుంది. రేపు మేనేజర్ ని పంపిస్తాను, అక్కడికి షిఫ్ట్ అయిపో. నువ్వు గెస్ట్ హౌస్ మారడం మంచిది వెన్నెలా, నీకు అన్ని విధాలా బాగుంటుంది. పైగా నువ్వు అప్కమింగ్ హీరోయిన్, ఆయన బ్యానర్ కి తగ్గట్టుగా ఉంటుంది. సరే సార్, మీ ఇష్టం. ఓకే వెన్నెలా, వస్తాను సార్. బాయ్. గుడ్ నైట్. రఘు, నమస్తే మేడం, షిఫ్టింగ్ కార్ వచ్చింది. నమస్తే. వెయిట్ చేయండి. రఘు, రాత్రి రూమ్కి వచ్చేసరికి లేట్ అయింది. నువ్వు నిద్రపోతున్నావు, అందుకే చెప్పలేదు. నేను ఇల్లు మారుతున్నాను. ఇల్లు మారుతున్నావా? ఎందుకు? నేను హీరోయిన్ అయ్యాను కదా, ఇంకా ఇక్కడే ఉంటే నా కోసం వచ్చిన వాళ్ళకి చూడటానికి బాగుండదని, అందుకే వెళ్తున్నాను. ఇప్పుడు నేను వెళ్తున్నానని బాధగానే ఉంది. నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను. పర్వాలేదు, నువ్వు ఎక్కడన్నా సంతోషంగా ఉండాలి. నేను వెళ్తాను. అక్కడిదాకా రావా? అంకుల్ వాళ్ళకి చెప్తా. మేడం, మనం డైరెక్ట్ షూటింగ్ స్పాట్కి వెళ్దాం, సామాన్లు వీళ్ళు పట్టుకొస్తారు. ఓకే. సరే మేడం. అంకుల్, ఏంటమ్మా ఈ హడావుడి? నేను రూమ్ ఖాళీ చేస్తున్నాను. రూమ్ ఖాళీ చేస్తున్నావా? ఏంటి అందరూ ఇలా షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు? ఏంటి రఘు, నువ్వన్నా చెప్పలేదే? ఏమంకుల్, నాకే ఇప్పుడే తెలిసింది. సరేనమ్మా, అలాగే వెళ్ళు. నువ్వు ఎక్కడున్నా చల్లగా ఉండాలి. ఇక నుంచి ఇంట్లో ఒక హీరోయిన్ ఉండేదని చెప్పి రెంట్ పెంచేస్తా. సరే, వెళ్ళొస్తానంటీ. మంచిదమ్మా. హలో హీరోయిన్, ఆ? మమ్మల్ని మర్చిపోకుండా అప్పుడప్పుడు వస్తుంటావుగా. తప్పకుండా. ఆల్ ది బెస్ట్. బాయ్. బాయ్. బాయ్ రఘు, సామాన్లు తీసుకొచ్చే.